అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో స్వాగతం. మీరందరూ బాగున్నారు కదండి. మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి ధ్యానాలు చేసుకుంటాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 31వ వచనం వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి 12, 13 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యోధులైనను గ్రీస్తు దేశస్థులైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యం బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా అనేక సభ్యులు కలిగిన ఏక శరీరము. ఈ వాక్య భాగమును బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, సంఘం అనేది ఒక శరీరము. దానిలోని వివిధ సభ్యులు ఒకరి లోపాలను మరొకరు భరించుకోవడం ద్వారా అది పరిపూర్ణమవుతుంది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అన్ని వరాలు కూడా అమూల్యమైనవి కాబట్టి మనలో ఉన్న మాన్యత భావం వల్ల వాటిని ఉపయోగించుకోవటము మనకు కుదరదు. కాబట్టి భేదాభిప్రాయాలు లేదా మనలో ఉన్న ఆధిక్యత భావము వల్ల ఇతర వరాలను నిర్లక్ష్యము చేయకూడదు. సంఘం అనేది ఒక సజీవ శరీరము. అది ప్రతి ఒక్క సభ్యుని సంతోషాలను బాధలను పంచుకుంటుంది కదండి. ఇతర బాధలను వారి యొక్క సంతోషాన్ని పంచుకుంటుంది. కాబట్టి విశ్వాసులు బలహీనులను గౌరవించి వారికి సహాయం చేయాలి కదండి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుడు సంఘానికి రకరకాల ఫలాలను ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒక రకమైన అందరికీ ఒకే రకమైన వరం ఉండదు కనుక ఒకరికొకరికి సాయం చేసుకుంటూ బలపరుచుకుంటూ ముందుకు సాగాలని దేవుని వాక్యము మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ వాక్య భాగము ఇంకా మనం లోతుగా ధ్యానం చేయడం ద్వారా మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 24వ వచనం, దేవుడు మనందరికీ కూడా వివిధ వరాలను ఇచ్చే దేవుడు కదండి. అందరికీ ఒకే రకమైన వరం ఉండకపోవచ్చు, కానీ మనమందరము వివిధ వరాలు మనం కలిగి ఉండడానికి దేవుడు మనకి ఇస్తాడు కదండి. దానివల్ల సంఘములో ఎక్కడైనా లోటు ఉన్నట్లయితే ఆ లోటును మనము సరి చేసుకోవడానికి పూరించుకోవడానికి వీలు కలుగుతుంది. సంఘము ముఖ్యంగా ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉన్నవారు వారిని బలపరుస్తూ వరాల ద్వారా వారికి సాయం చేస్తూ దేవునిలో క్రీస్తులో సంపూర్ణమైన వారిగా కట్టడానికి వీలు కలుగుతుంది. అదే విషయాన్ని పౌలు సంఘానికి రాస్తాడు. సంఘం అనేది ఒక శరీరం కదండి. శరీరంలో అన్ని అవయవాలు కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తాయి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. సంఘము ఆ విధంగా లేకపోతే అది బలహీనమైన సంఘము. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము ఒక శరీరములో వివిధ భాగాలు కలిగి ఉన్నాము కనుక మనకు ఒక వివిధ వరాలు ఇవ్వబడ్డాయి. ఆ వరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే అందరము కలిసి సంఘము ఏకంగా ముందుకు సాగడానికి, దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి మనకి ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఏ విధంగా ఉన్నామో ఆలోచించేద్దాం. మన సంఘము ఏక శరీరములుగా కలిసి పనిచేస్తున్నాయా లేదా ఆలోచించేద్దాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 15 నుంచి 24 వచనాలు. అన్ని వరములు చాలా ప్రాముఖ్యమైనది. ఏ వరము కూడా అనవసరంగా దేవుడు ఇవ్వలేదు, మరియు ఏ వరము కూడా
అది స్వతంత్రంగా సరిపోదు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వరములు ఒకరికి ఒక్కొక్క వరం ఉంటుంది కదా. ఏది కూడా సరిపోదు. అన్నీ కలిసి ఉన్నప్పుడే అవి సంగమునకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. మన యొక్క వరము అమూల్యమైనదిగా అనిపించకపోవచ్చు, కానీ అది మనము ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ముఖ్యంగా ఇక్కడ విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. మన వరము మరింత బలంగా ఉపయోగపడాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. మనము ఇతరులను ప్రోత్సహిస్తూ, ఇతరులను బలపరుస్తూ సంఘం కోసం పనిచేయాలని దేవుని వాక్యము గమనిస్తుంది. మన స్వంత వరములను మరియు ఇతర వరములను బలమైనవిగా ఆశీర్వాదకరమైనవిగా మనం పరిగణించాలి. ఇతరులకున్న వరాలను మనం ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు. అవి కూడా సంఘానికి ఇవ్వబడ్డాయి, సంఘం కొరకు ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని మనం ఆలోచించి ప్రార్థన చేసుకున్నానండి. ప్రభా, మీ నామానికి ఎంతో వందనాలు. అవును దేవా, నువ్వు సంఘానికి ఇచ్చిన వరములు బట్టి వందనాలు. ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ ముందుకు సాగడానికి సాయం చేయమని అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైన గాక. ఆమేన్.